ఈరోజు 103వ జయంతి జరుపుకోవడం మనము ఈరోజు చాలా సంతోషం. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం స్థాయిలో తీసుకుపోయిన వ్యక్తి ఈరోజు మనందరం అటువంటి వ్యక్తి వల్ల మన తెలుగు జాతికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉండారు అనేది నిరూపించుకున్న వ్యక్తి నిరూపించాడు. అట్టే ఆయన పుణ్యాన్ని ఈరోజు మనందరికీ కూడా గౌరవం దక్కింది. ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళంటే ఆ గౌరవం, అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఈరోజు ఈ మహానాడు జరుపుకుంటున్నామంటే అది కూడా మన ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి నేను కమ్యూనిస్టుని కాదు, సోషలిస్టుని కాదు, హ్యూమనిస్టుని అని చెప్పి దివంగత నందమూరి తారక రామారావు గారు ఆయన దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ సామాజిక న్యాయాన్ని కానీ చేసినటువంటి ఒక మహనీయుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన జన్మదినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఇది ఒక ప్రజల పండగ అని చెప్పి మనందరం కూడా ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అన్న గౌరవ లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా పేదలకు పట్టిన అన్నం పెట్టలేనటువంటి ప్రభుత్వాలు కాదని చెప్పి 2 రూపాయలకే బియ్యాన్ని ఆ రోజు అందజేసినటువంటి మహనీయుడు. అదేవిధంగా 30 రూపాయల పెన్షన్ అప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా భారతదేశంలో పెన్షన్ ఇవ్వనట్టు ఎన్టీ రామారావు గారి గురించి చరిత్ర చెప్తుంది. ఒక తెలుగువారి యొక్క గౌరవం, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చూపించిన వ్యక్తి. అదేవిధంగా హ్యూమన్ డిగ్నిటీ, మనిషి మానవత్వం, మనిషికి కనీసం ఏదైతే మనిషి అన్న జీవికి కావాల్సిన గౌరవం ఉండాలనేది, హ్యూమన్ డిగ్నిటీ ఉండాలని చెప్పి రోటీ కప్డా ఔర్ మకాన్, ఇది భోజనము, బట్టలు, ఒక తలపైన నీడ ఉండాలని తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి. అప్పుల్లో కాంగ్రెస్ నేషనల్ పార్టీ ఉండి దేశాన్ని పాలించిన మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో నుంచి ఈ యొక్క వెల్ఫేర్ని తీసుకువచ్చారు. ప్రతి పూరి గుడిసిని పక్కా హౌజెస్గా చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అలాగనే ఆడబిడ్డలకి రిజర్వేషను ఒక అడుగు ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్ననే అనౌన్స్ చేశారు. ఆడబిడ్డలకి 33% రిజర్వేషను. ప్రత్యేకంగా మా సోదరి మనుల తరపున చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క